వెల్కమ్ టు టీ10 నేను మీ సుందర్. జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రానే వచ్చినాయి. మరి ఆ ఫలితాలు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచినాయి, ఏమేం ప్రభావం చూపించినాయి అనే అంశాలని మాట్లాడడానికి లెక్కలతోటి కొన్ని పేపర్స్ కూడా పట్టుకొచ్చినట్టున్నారు. మన కేవీఎస్ఎన్ రాజు గారు ప్రముఖ విశ్లేషకులు. ఇప్పుడు ఎలక్షన్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. నమస్తే అండి రాజు గారు. నమస్కారం. చెప్పండి రాజు గారు, ఫస్ట్ జార్ఖండ్ నుంచి మొదలు పెడదాం. జార్ఖండ్ లో ఫలితాలు ఎట్లా ఉన్నాయి, ఏ ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు వచ్చినాయి? జార్ఖండ్ లో ఒక విధంగా ఇది రికార్డు సృష్టించినట్టు. ఎట్లా ఉన్న జేఎంఎం ప్రభుత్వం తిరిగి అత్యధిక మెజారిటీతో ఇప్పుడు గెలుపులో ఉంది. అంటే ఇప్పుడు వరకు వచ్చిన ఫలితాలు చూస్తే జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చాకి గతంలో 30 సీట్లు ఉంటే గతంలో ఇప్పుడు అది 35 సీట్లకు పెరిగింది. గతంలో కాంగ్రెస్ కి 16 ఉన్నాయి, ఇప్పుడు 16 నిలబెట్టుకుంది. అంటే ఇండియా కూటమిలో భాగంగా ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా గాని, లేదు కాంగ్రెస్ గాని, అలాగే సిపిఐ ఎంఎల్ ఒక పార్టీ, అది 6 సీట్లకు పోటీ చేస్తే 4 సీట్లకు పోటీ చేస్తే 2 సీట్లు గెలిచింది. ఇది కూడా ఇండియా కూటమిలో భాగం. అలాగే ఆర్జేడి కూడా ఇండియా కూటమిలో భాగంగా ఉంది. బీహార్ లో ఎక్కువ ప్రభావం అపోజిషన్ పార్టీలో ఉన్న పార్టీ, అది 6 సీట్లు వాటికి భాగంలో ఇస్తే 4 సీట్లు గెలిచాయి. ఇట్లా 35, 16, 6 అంటే 51, 6, 57 సీట్లు. అంటే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి కావలసిన మెజారిటీ సీట్లు అయితే 41 చాలు. కానీ ఇప్పుడు వాటికి అత్యంత మెజారిటీతో ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే, ఇండియా కూటమి ప్రభుత్వమే తిరిగి అధికారం చేపట్టబోతుంది. ఇది ఈ ఎన్నికల్లో ముఖ్యంగా జార్ఖండ్ లో జరిగిన పరిణామం. అంటే ఎందుకు జార్ఖండ్ లో మళ్ళీ జేఎంఎం వైపే ప్రజలు నిలబడ్డారు అంటే ఏం చెప్తారు? బీజేపీ మీద వ్యతిరేకత. ఎందుకనంటే గతంలో బీజేపీ అక్కడ 13 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. బీజేపీ బలమైన రాష్ట్రం జార్ఖండ్. గత 11 ఏళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉంది. ఇంకా ముఖ్యంగా మాట్లాడుకుంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అంత దెబ్బతినలేదు, బీహార్ లో గాని జార్ఖండ్ లో గాని. కానీ ముఖ్యంగా బీజేపీ రోలు అదే సిపిఐ మీద, హేమంత్ సోరెన్ మీద వాళ్ళు ఒక కక్షపూరితంగా సిబిఐని, ఈడీని అది ప్రభావితం ఒకటి. రెండోది బీజేపీ మీద ద్వేషం. అంటే బీజేపీ 11 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నా మాకేం చేయలేదు. అలాగే ఈ ఎన్నికల సందర్భంగా కూడా బీజేపీ ప్రజలకేం చేస్తానన్నది కాకుండా గిరిజనుల మీద ప్రేమ చూపించింది. అది కూడా ఏమని చూపించింది, చొరబాటుదారులైన బంగ్లాదేశీయులు వలన గిరిజనులకు అన్యాయం జరుగుతుంది, గిరిజనుల మహిళలకు అన్యాయం జరుగుతుంది. అలాగే ఇంకా దారుణంగా మాట్లాడింది ఏంటంటే హిందువులంతా ఐక్యం కండి. అక్కడ హిందువులని అనకపోయినా ఐక్యం కండి. ఎవరు ఐక్యం కావాలి? అసలు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావితం చూపించేదే ప్రజల సమస్యలు. అది కూడా ఆ రాష్ట్రంలో ప్రజలు అనుభవిస్తున్నవి. అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటి అని అంటే, ఈ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమి మీద, అలాగే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద ప్రజలు మరింత విశ్వాసంతో ఉన్నారు, మరింత కోరుకుంటున్నారు. జేఎంఎం ఏమి హామీలు ఇచ్చింది ఏంటి అన్నది ఒకటి, కానీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంది. ఆ పెర్ఫార్మెన్స్ బేస్ గానే ఇప్పుడు ఇంకా ఎక్కువ సీట్లతో, అంటే బీజేపీ కూడా దగ్గరలోకి రాకుండా ఉండేటట్టు. ఎందుకంటే బీజేపీకి 25 సీట్లు గతంలో ఉన్నాయి, అది ఇప్పుడు 20కి పరిమితం అయిపోయింది. 68 సీట్లు పోటీ చేసింది. అలాగే బీజేపీ మిత్రపక్షం ఏజేఎస్యు అనే పార్టీ 10 సీట్లు ఇస్తే 1 సీటే గెలిచింది. అట్లాగే మీకు జేడీయూ 2 సీట్లు ఇస్తే 1 సీటే గెలిచింది. మీకు లోక్ జన్ శక్తి పార్టీ అది 1 ఇస్తే 1 గెలిచింది. కానీ ఇలా తీసుకున్న బీజేపీ 23కి పరిమితం అయిపోయింది. 41 అంటే 18 మందిని కొనే పరిస్థితి కూడా లేకుండా ప్రజలు ఆ రూపంలో కూడా ప్రజలు జాగ్రత్త తీసుకొని సోరెన్ ప్రభుత్వానికి మరింత మద్దతు, ఎట్టి పరిస్థితుల్లోనూ సోరెన్ ప్రభుత్వమే సురక్షితంగా 5 ఏళ్ల పాటు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉండాలని కోరుకుందన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా మహారాష్ట్రకి వెళ్తే, మహారాష్ట్రలో మహాయతికి సంబంధించి అత్యధిక సీట్లు గెలుచుకున్న అప్డేట్ ఇప్పటి వరకు మనం చూసినాం.
అదే విధంగా ఇండియా కూటమి పరిస్థితి ఎట్లా ఉంది, అసలు ఆ సీట్లో ఏ పార్టీలు ఏమేమి గెలిచి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటంటే? అంటే మహారాష్ట్రలో 288 సీట్లు ఉన్నాయి. ఒక ఫేజ్ ఎన్నికలే జరిగాయి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు జార్ఖండ్ లో 2 ఫేజులుగా జరిగాయి. అవును, కానీ 81 సీట్లే జార్ఖండ్ లో, తక్కువ సీట్లకు 2 ఫేజ్లో పెట్టారు. 2 ఫేజులు. కానీ మహారాష్ట్ర వచ్చేటప్పటికి మొత్తం 288 సీట్లలోనూ ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అట్లాగే ఇక్కడ బీజేపీ అధికారంలో భాగస్వామి తప్ప ముఖ్యంగా శివసేన చీలిక వర్గం అయిన షిండే నాయకుడిగా ఉన్నారు ప్రభుత్వానికి. అట్లాగే ఎన్సిపి చీల్చిన అజిత్ పవార్ ఉన్నారు. అంటే 2 చీలిక పార్టీలతో బీజేపీ అధికారం పాలు పంచుకుంది తప్ప అధికారంలో తను ప్రధాన శక్తిగా లేదు. ఇది ఒకటి గమనించాలి మహారాష్ట్ర ఎన్నికల వరకు. కానీ కూటమికి ఇప్పుడు మంచి గెలుపు వచ్చింది. మహాయుతి కూటమి, ఇండియా కూటమి. ఇండియా కూటమి దెబ్బతింది, తను అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయింది. అట్లాగే ఉన్న సీట్లను కూడా నిలబెట్టుకోలేకపోయింది. అధికార కూటమి మీద ప్రజలు ఇక్కడ కూడా మీకు ప్రజలు నమ్మారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఓట్ల వరకు సీట్ల వరకు తీసుకుంటే ఏ పార్టీకి ఎన్ని సీట్లు? బీజేపీ 131 సీట్లు గెలుచుకుంది. గతంలో 105 ఉన్నాయి. కాంగ్రెస్ 44 నుంచి 17కి పడిపోయింది. కాంగ్రెస్ బాగా దెబ్బతింది అక్కడ. అలాగే ఎన్సిపి మొత్తంగా చూస్తే 1 సీటు పెరిగింది. అంటే చీలిక వర్గం కాకుండా గతంలో 54 సీట్లు ఉంటే ఇప్పుడు 55 సీట్లు వచ్చాయి. కానీ అందులో అత్యధిక సీట్లు చీలిక వర్గ నాయకుడైన అజిత్ పవార్ ఎన్సిపికి వచ్చాయి, 41 సీట్లు. శరద్ పవార్ ఎన్సిపికి 10 వచ్చాయి. కానీ ఓవరాల్ గా గతంలో కన్నా 1 సీటు పెరిగింది. అంటే కూటమిలో ఉన్న చీలిక వర్గం, ఎన్సిపి చీలింపబడ్డ వర్గం, ఈ 2 కలిపిన పెరిగాయి. ఇంకోటి శివసేన ముఖ్యంగా ఇక్కడ తీసుకోవాలి. బీజేపీకి 26 సీట్లు పెరిగాయి. అంటే 105 131 అయ్యాయి. అదే శివసేన తీసుకుంటే 56 సీట్లు 75 సీట్లు అయ్యాయి. నేను మొత్తంగా చెప్తున్నా. అందులో చీలిక వర్గం శివసేనకి ఎక్కువ సీట్లు వచ్చాయి. బీజేపీ అనుకూల శివసేన, బీజేపీ కూటమిలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న షిండే వర్గాలు, ఏకనాథ్ షిండేకి 55 సీట్లు 55 గెలుచుకుంటున్నారు ఆయన. అలాగే ఉద్ధవ్ ఠాక్రే ఉన్న శివసేనకి వాళ్ళకి తక్కువ సీట్లు రాలేదు, వాళ్ళకి 21 వచ్చాయి. అంటే 2 కలిపితే 76 సీట్లు. అంటే 56 సీట్లు గత అసెంబ్లీలో శివసేనగా ఉంటే విడిపోయిన శివసేనలకు కూడా 76 అయ్యాయి, పెరిగాయి. అటు ఉద్ధవ్ ఠాక్రే తీసుకున్నా, ఇటు షిండేని తీసుకున్నా. అంటే కూటమిలో ఉన్న శివసేన మీద ప్రజలు విశ్వాసం పెట్టారు. కూటమిలో లేని శివసేన మీద కూడా ప్రజలు 21 సీట్లు ఇచ్చి అది ఇచ్చారు. అందువల్ల ఇక్కడ మొత్తంగా చూస్తే కూటమి నాయకుడు ఏకనాథ్ షిండే ప్రభుత్వం మీద ప్రజల్లో సానుకూలత ఉంది. ఇప్పుడు ఏకనాథ్ షిండే గురించి చెప్తున్నారు, ఇప్పటికి 2-3 సార్లు ఉన్నారు. ఏకనాథ్ షిండే అనేక హామీలు ఇచ్చిండు, ఫ్రీబీస్ అని మోడీ భాషలో చెప్పాలంటే అనేక ఫ్రీబీస్ ఇచ్చిండు. మహిళలకు ఇచ్చే ఏదైతే డబ్బులు ఉన్నాయో దాన్ని పెంచిండు. ఇట్లా అనేక ఫ్రీబీస్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మన ఇంటర్వ్యూలో కూర్చున్న సందర్భంలో ఇక బీజేపీ అభ్యర్థి సీఎం క్యాండిడేట్ గా ఉండబోతున్నా అనేది అప్పుడే వార్తలు స్టార్ట్ అయినాయి. మరి ఏకనాథ్ షిండే ఇచ్చిన హామీల కారణంగా అన్ని సీట్లు గెలిస్తే మరి ఈ బీజేపీ అభ్యర్థి కనుక, బీజేపీ వ్యక్తి కనుక దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అయితే ఇవన్నీ హామీలు నెరవేరుస్తారా? ఎట్లాంటి పరిస్థితి ఉండబోతుంది? మీరు అన్నట్టు ఫడ్నవీస్ సీఎం అవుతారా అవరా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకు అని అంటే ఇప్పుడు కూటమి నాయకుడు ఫడ్నవీస్ కాదు, షిండే. ఆయన 10 హామీలు ఇచ్చారు. 10 హామీలు ఇప్పుడు ఇవ్వడం కాదు, ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కొన్ని అమలు చేశారు. అందులో అవి ఇప్పుడు పెంచుతా ఉన్నారు. అది మీకు బాగా పాపులర్ అయింది అన్నది మహిళలకు ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఆయన ఆల్రెడీ ఆయన స్కీమ్ తీసుకొచ్చి 1500 రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు దాన్ని 2100కి పెంచుతా ఉన్నారు ప్రతి మహిళకి. 1500 అన్నది ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన ఇవ్వడం మొదలు పెట్టారు ఆయన. అట్లాగే రైతులకి 12,000 ఇవ్వడం మొదలు పెట్టారు ఆయన.
రైతులకి. సో ఇట్లా తీసుకున్నవి ఆయన ఆల్రెడీ 2-3 స్కీములు తీసుకొని అమలు చేశారు. ఒకటి. రెండోది ఎన్నికల సందర్భంగా ఆయన ఉన్న వాటిని పెంచుతామన్నారు. అది 1500 2000 చేస్తామన్నారు. 12,000 ఫార్మర్స్ కి ఇచ్చే సహాయం 15,000కి పెంచుతామన్నారు. ఇది కాక కొత్తవి తీసుకొచ్చారు. లోన్ వెయివర్ చేస్తాం, అట్లాగే మీకు అత్యవసర సరుకుల ధరలు తగ్గిస్తాం, అది ఒక హామీగా ఇచ్చారు ఆయన, ప్రత్యేకం కాకుండా. కానీ ఈవెన్ వర్కర్స్ కి కూడా, ఆశా వర్కర్స్ కి 15,000 మేము నెలకి జీతం ఇస్తామని చెప్తున్నారు. అట్లాగే నిరుద్యోగ యువత, మీకు గత పార్లమెంట్ ఎన్నికల్లో బాగా ప్రభావితం చూపించింది ధరలు, నిరుద్యోగం. 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు ఆయన హామీ. అట్లాగే విద్యార్థులకు కూడా 10 లక్షల మంది విద్యార్థులకి నెలకి 10,000 చొప్పున నేను ట్యూషన్ ఫీజు కింద నేను సహాయం చేస్తానని చెప్పారు. అంటే విద్యార్థులకి హామీ ఉంది, రైతులకి ఆల్రెడీ ఒక స్కీమ్ తీసుకొచ్చి అమలు చేస్తున్నారు, మహిళలకు ఒక స్కీమ్ తీసుకొచ్చి అమలు చేస్తున్నారు. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తానని 25 లక్షలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఏదైతే కరెంటు మీద మాట్లాడుతూ ఆయన కరెంటు బిల్లును కూడా నేను 30% వరకు తగ్గిస్తాను సోలార్ విద్యుత్ తీసుకురావడం ద్వారా అని చెప్పారు. అలాగే ఇళ్ళు లేని పేదవాళ్ళకి నేను అందరికీ ఇళ్ళు ఇచ్చేటట్టు చూస్తానని చెప్పారు. ఇది కాకుండా ఇంకొక హామీ కూడా ఇచ్చారు. సుమారు 45 విలేజ్లకి నేను పక్కా రోడ్లు వేస్తాను అని చెప్పేసి. వీటన్నిటితో పాటు చివరిగా ఆయన ఇచ్చిన హామీ ఏంటనంటే, అందులో మేజర్ హామీలన్నీ నేను గెలిచిన 100 రోజుల్లో అమలు చేస్తాను అని చెప్పారు ఆయన ముఖ్యమంత్రి. అంటే ప్రజలు ఆయన్ని నమ్మారన్నది ఇప్పుడు ఎన్నికల ఫలితాలు చూస్తే తెలుసుకోవాలి మనం. ఎన్నికల ఫలితాల్లో అది కొట్టొచ్చినట్టు కనిపించింది. బీజేపీకి సీట్లు పెరిగినా బీజేపీ అదే కూటమిలో ఉంది, ఎన్సీపీ అదే కూటమిలో ఉంది, శివసేన షిండే గారు నాయకత్వంలో ఉన్నారు. మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇవన్నీ గత మోడీ స్పీచ్లలో, పార్లమెంట్ స్పీచ్లలో, గత ఎన్నికలలో కూడా వాళ్ళు మాట్లాడితే ఫ్రీబీస్ అన్నారు ఇవన్నిటిని. మరి ఇవన్నీ అమలుకు నోచుకుంటాయా, అమలు అవుతాయా, అమలు చేస్తారా? చేయకపోతే ప్రజలు ఊరుకోరు. ఇప్పుడు ప్రజలు విశ్వసించారు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల్ని. ముఖ్యమంత్రి కూటమిగా ఉన్న పార్టీలన్నిటికీ వాళ్ళు పట్టం కట్టారు. గతంలో కన్నా మెజారిటీ ఇచ్చారు సీట్లు. ఎక్కడ ఒడిదొడుకులు లేకుండా 5 ఏళ్లు నడపమని చెప్పారు. ముందుగా బీజేపీ ఏం చేస్తుంది, బీజేపీ ఇక్కడ చేస్తే గతంలో చేసిన తప్పే. అసలు శివసేన బీజేపీ 2019లో కలిసి పోటీ చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ అప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం మేము శివసేనకి మీకు అధికారం ఇస్తాం, మీకు ముఖ్యమంత్రి ఇస్తాం అని చెప్పారు. కానీ గెలిచిన తర్వాత బీజేపీ దాన్ని నిలబెట్టలేదు. అందుకే శివసేన ఎన్సీపీతోని కాంగ్రెస్ తోని కలిసి మహావికాస్ ఆగడి అని చెప్పిన 2 ఏళ్లు తర్వాత దాన్ని కొలగొట్టారు. అది పక్కన పెట్టండి. కానీ అదే తప్పుదో మళ్ళీ బీజేపీ ఇప్పుడు చేస్తుందా అది చూడాలి. బీజేపీ ఇప్పుడేమి అంత ఆషామాషిగా వదిలేస్తుంది అన్నది కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి పవర్ కావాలి, అధికారం కావాలి, ప్రాంతీయ పార్టీలుని తొక్కేయాలి, అది వాళ్ళ విధానం. ఇప్పుడు అదే పద్ధతి అనుసరిస్తే మరి షిండే వర్గం మరి ఇటు ఎందుకు ఉండాలి? మరి గతంలో శివసేన తీసుకున్న నిర్ణయం, ఇప్పుడు శివసేన చీలిక వర్గం నాయకుడైన షిండే అది కూడా ముఖ్యమంత్రిగా తన పెర్ఫార్మెన్స్ బాగుందని ప్రజల పట్టాభిషేకం పెట్టిన తర్వాత, సీట్లు పెరిగిన తర్వాత బీజేపీతో అది ఉండకపోవచ్చు. ఇప్పుడు అవి కూడా చర్చలు నడుస్తున్నాయి. ఎందుకనంటే ఫడ్నవీస్ గారు ఆల్రెడీ మాదే అని చెప్తున్నారు. నేచురల్ గా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి 145 సీట్లు కావాలి. ఎందుకంటే 288 సీట్లలో 145 రావాలి. కానీ వీళ్ళకి 131 వచ్చాయి. ఇంకా 14 అయితే సరిపోతాయి. 14 అయితే సరిపోతాయి. మరి అటువంటి గేమ్ ఆడే అవకాశం ఉంది. కానీ ఆడితే బీజేపీకి నష్టం. ప్రజలు దారుణంగా దెబ్బ కొడతారు. ఎందుకు అని అంటే, ఒకటి బీజేపీ నాయకత్వాన అక్కడ కూటమి లేదు, అక్కడ కూటమికి నాయకత్వం వస్తుంది శివసేన చీలిక వర్గం. ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనే కొన్ని స్కీములు అమలు చేశారు. ఆ స్కీములు అమలు చేయడంతో పాటు కొత్త స్కీములను కూడా నేను ఇస్తాను, నాకు మరొకసారి అధికారం ఇవ్వండి అని చెప్పారు. సో అది ప్రజలు విశ్వసించారు, ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు. మరి దీన్ని బీజేపీ ప్రజల తీర్పుని శిరసావహిస్తుందా? లేదు. మళ్ళీ అందుకే
మీకు ఎన్నికల సందర్భంగా కూడా బీజేపీ ముఖ్యమంత్రి మేము షిండే గారిని కొనసాగిస్తామని కూడా చెప్పలే. అసలు మోడీ గారు చాలా ప్రశ్నలు వేస్తుంటారు, మీ తరపున ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి, మీ తరపున ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి అని అడుగుతారు. ఈసారి మహారాష్ట్రలో ఆయన అడగలే. ఆయన అడగడం కాదు మా షిండే గారే ముఖ్యమంత్రి అని చెప్పలే, లేదు మా ఫడ్నవీస్ నే మేము ముఖ్యమంత్రిని చేస్తాం అని చెప్పలే. ఎందుకనంటే ఆయన ఒక నిర్ణయం చేయలేని పరిస్థితి అది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా షిండేగా ఉన్నారు, కానీ బీజేపీ కోరుకుంటుంది మనసులో, అందువల్ల వాళ్ళు ప్రకటించలే ముఖ్యమంత్రిని. ఇప్పుడు ఏం చేస్తారన్నది, కానీ మోరల్ గా తీసుకుంటే లేదు ప్రజల తీర్పుని శిరసావహిస్తే మాత్రం షిండే గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఎందుకంటే షిండే గారి నాయకత్వానే ఎన్నికలు ప్రజలు విశ్వసించారు, ప్రచారం జరిగింది, ఓట్లు పడ్డాయి అంటారు. ఆయన ముఖ్యమంత్రికి వెళ్ళారు, ఆయన సీట్లు పెరిగి ఆయనకేం సీట్లు తగ్గలే. కొన్ని బీజేపీకి సీట్లు పెరిగి షిండే శివసేన పార్టీకి సీట్లు తగ్గితే మీ సీట్లు తగ్గాయి, కానీ గతంలో కన్నా సీట్లు పెరిగాయి. మరి ఇప్పుడు ఆయన్ని ఏ రూపంలో వద్దని అంటారు? రెండోది, ఇప్పుడు ప్రజలు షిండేయా ఎవరా అన్నది కాదు, కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు, హామీలు ఇచ్చిన పార్టీలని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ హామీలు అమలు చేయవలసింది. చేయకపోతే నిరుద్యోగులు ఊరుకోరు, రైతులు ఊరుకోరు, ఆశా వర్కర్లు ఊరుకోరు, మీకు మహిళలు ఊరుకోరు, విద్యార్థులు ఊరుకోరు, ఇల్లు లేని పేదలు ఊరుకోరు. ఇవన్నీ మీకు హామీలు ఇచ్చిన తీర్పుని ఖచ్చితంగా ఇప్పుడు అధికారం ఎంత చేస్తుందన్నది ప్రశ్న తప్ప ఖచ్చితంగా వీటిని అమలు చేయవలసిందే. ఇక అదే పరిస్థితి చూసుకుంటే చిన్న పార్టీల పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అక్కడ? చిన్న పార్టీలు బాగా దెబ్బతిన్నాయి. చిన్న పార్టీలు బాగా, ఇండిపెండెంట్లు బాగా దారుణంగా దెబ్బతిన్నారు. 13 మంది ఇండిపెండెంట్ లో 2019 ఎన్నికల్లో గెలిస్తే ఇప్పుడు కేవలం 2 గెలిచారు. అట్లాగే శివసేన ఇంకో గ్రూప్ కాదు, మొదట్లోనే బాల్ ఠాక్రే గారు ఉన్నప్పుడే ఎంఎన్ఎస్ అని చెప్పినని ఒకటి ఏర్పడింది, అది ఒక సీటు కూడా కోల్పోయింది. అలాగే మిగతా పార్టీలు తీసుకుంటే బీబీఏ 3 సీట్లు ఉన్నాయి, కోల్పోయింది. కేటీఎస్పీ అన్నది 1 సీటు ఉంది, కోల్పోయింది. పీజేఎస్ఎస్పీ అన్నది 2 సీట్లు ఉన్నాయి, అది కోల్పోయింది. అలాగే ఎస్డబ్ల్యూపీ అన్నది ఒక స్వతంత్ర పార్టీ ఒకటి ఉంది, 1 సీటు ఉంది, అది కోల్పోయింది. ఇప్పుడు ప్రజలు ఏ కూటమి అన్నది తేల్చుకున్నారు అంతే. ఇండియా కూటమా, ఎంబీఏయా, లేకపోతే ఎన్డీఏ కూటమా, ఇండియా కూటమా? వాళ్ళు అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపించారు. అందువల్ల మీకు ఈ విషయంలో చిన్న పార్టీలన్నీ మీకు చాలా దెబ్బతిన్నాయి. స్వతంత్ర అభ్యర్థులు కూడా దెబ్బతిన్నారు. ఇది మహారాష్ట్ర ఎన్నికల్లో ఇప్పుడు ప్రజలు తీసుకుంది. అట్లనే ఇప్పుడు మనకు ఉప ఎన్నికలు కూడా జరిగినట్టున్నాయి అండి వివిధ రాష్ట్రాల్లో. ఉప ఎన్నికల్లో జరిగినప్పుడు ఇండియా కూటమిలో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, దాని వివరాలు ఏంటి? ఇప్పుడు ప్రియాంక గాంధీ అత్యధిక మెజారిటీతో గెలిచింది, 4 లక్షల పైన మెజారిటీతో. వాళ్ళ అన్నయ్య వదిలేసిన, రాహుల్ గాంధీ గారు వదిలేసిన సీటుని వాయనాడు 4,10,000 పైన ఓట్ల మెజారిటీతో తను గెలిచింది. అది కాంగ్రెస్ సీటే, కాంగ్రెస్ కు వచ్చింది. కానీ మహారాష్ట్రలో కాంగ్రెస్ సీటు ఉన్న నాందేడ్ మాత్రం కాంగ్రెస్ కోల్పోయింది. కానీ ఇక్కడ బీజేపీ అభ్యర్థి అక్కడ అసెంబ్లీలో మహారథం పట్టిన ఓటర్లు పార్లమెంట్ వచ్చేటప్పటికి కేవలం 41,000 మెజార్టీతోనే బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ ఓడిపోయింది 41,000 తక్కువతోటే ఓడిపోయింది. అంటే ఇప్పుడు జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఎంపీ వచ్చేటప్పటికి కొంత కాంగ్రెస్ వైపు సానుకూలత ఉంది. లేదంటే 2 లక్షల మెజారిటీ తోటో లేకపోతే 3 లక్షల మెజారిటీ తోటి బీజేపీ గెలవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పెర్ఫార్మెన్స్ చూస్తే శివసేన చీలిక వర్గం గాని, ఎన్సీపీ చీలిక వర్గం గాని, లేదు బీజేపీ గాని, 3 పార్టీలకి సీట్లు బాగా పెరిగాయి. కానీ నాందేడ్లో జరిగిన ఎంపీ సీట్ మాత్రం తక్కువ మెజారిటీతో, అంటే నాకు కేవలం తక్కువ మెజార్టీ 41,000 మెజార్టీతో గెలిచారు. పార్లమెంట్ ఎన్నికల్లో 41,000 మెజార్టీ పెద్ద మెజారిటీ కాదు. అందువల్ల అటు ఇటు జరిగి ఉండేది. సో ఇది కూడా గమనించాలి మనం. ఉప ఎన్నిక వచ్చినా ఈవెన్ ఎంపీ వచ్చేటప్పటికి బీజేపీ మీద ఆ విశ్వాసం లేదు అన్నది కూడా మనం
అనుకోవచ్చు. మిగతావి అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు అస్సాంలో 5 సీట్లు ఉంటే బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీ 4 సీట్లు అక్కడ గెలిచింది. బీహార్లో 4 సీట్లు పోటీలోకి వెళ్తే 3 జేడీయూ కూటమే, అంటే జేడీయూ నేతృత్వాన బీజేపీ 3 సీట్లు గెలిచాయి. ఛత్తీస్గఢ్ బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీ 1 సీటు గెలిచింది. గుజరాత్ మాత్రం బీజేపీ గెలిచింది కానీ మెజారిటీ బాగా తగ్గిపోయింది. పొటాబొటీ మెజారిటీతో బీజేపీ గుజరాత్ లో నిలబెట్టుకుంది తన సీట్ ని. కర్ణాటక 3 సీట్లు కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ అధికారంలో ఉంది, అక్కడ బీజేపీ గెలవలేకపోయింది. కేరళలో బీజేపీకి ఆ పరిస్థితి లేదు కాబట్టి 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటి కాంగ్రెస్ కూటమి గెలిచింది, ఒకటి సిపిఎం ఎల్డిఎఫ్ గెలిచింది. అలాగే ఇక్కడ కూడా మీకు ఎంపీ ఎన్నికల్లో కూడా కేరళలో కేవలం 1,00,000 ఓట్లకి పరిమితమైంది బీజేపీ. తను అసలు మేము గెలుస్తాం అన్నట్టు అన్నారు కానీ అది కూడా కేరళలో జరగలే. ఎంపీ 2 సీట్లు ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఒకటి గెలిచింది, బీజేపీ ఒకటే గెలిచింది, కాంగ్రెస్ ఒకటి గెలిచింది. మేఘాలయలో అది ప్రాంతీయ పార్టీ ఎన్పీపీ గెలిచింది. పంజాబ్ లో అసలు బీజేపీని ఎవరు గుర్తించలేదు. 4 సీట్లకు ఉప ఎన్నికలు జరిగితే 3 సీట్లు ఆప్ గెలుచుకుంది, 1 కాంగ్రెస్ గెలిచింది. అలాగే రాజస్థాన్ లో కూడా మీకు బీజేపీ 2 సీట్లు తగ్గాయి, 7 సీట్లు ఉప ఎన్నికలు జరిగితే అసెంబ్లీకి 5 బీజేపీ గెలిచింది, 1 కాంగ్రెస్ గెలిచింది, 1 బీజేపీ అని ఇంకో పార్టీ గెలిచింది. సిక్కిం ప్రాంతీయ పార్టీ గెలిచింది. యూపీలో కూడా 2 ఎస్పీ గెలిచాయి. 9 సీట్లకు ఉప ఎన్నికలు జరిగితే 7 సీట్లు బీజేపీ మిత్రపక్షం ఆర్ఎల్డి గెలిచింది, 2 ఎస్పీ గెలిచింది. ఉత్తరాఖండ్ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ 1 సీటు బీజేపీ గెలిచింది. మళ్ళీ ఇక్కడ బెంగాల్ వచ్చేటప్పటికి బీజేపీ 1 సీటు గెలవలేకపోయింది. 6 సీట్లు బై ఎలక్షన్స్ జరిగితే 6 తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. సో ఉప ఎన్నికల్లో మీకు ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకే ఎక్కువగా ఉప ఎన్నికల్లో కూడా అవే పార్టీలు వాటి సీట్లని నిలబెట్టుకున్నాయి అన్నది జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. ప్రజలారా విన్నారు కదా, ఈ జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల ఫలితాల పైన కూడా రాజుగారు లెక్కలతో సహా అనేక వివరాలు చెప్పారు. మరి ఈ ఇంటర్వ్యూ పైన మీ కామెంట్ కూడా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.